ఢిల్లీలోని భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రపంచ దేశాలన్నీ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఏఐ వినియోగంతో భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పారు. దేశంలో అక్రమ డ్రగ్స్ రవాణాను సహించేది లేదన్నారు. రక్షణ రంగానికి డిఆర్డీఓ వెన్నెముక లాంటిదన్నారు బీజేపీ నేతలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచం రూపురేఖలు మారుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఐ వినియోగంతో భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పారు. భారత్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ సమ్మిట్లో పాల్గొనాలని ఆహ్వానించారు ప్రధాని. ప్రపంచ దేశాలకు భారతీయ యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మోదీ. ఢిల్లీలోని భారత మండపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎక్స్పోలో ప్రదర్శించిన అత్యాధునిక యంత్రాలను స్వయంగా పరిశీలించారు. అలాగే ఏఐతో పనిచేసే పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 5 రోజుల పాటు జరగనుంది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ థీమ్తో సమ్మిట్ను నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం. దేశంలో అక్రమ డ్రగ్స్ రవాణాపై ఎన్డీఏ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. టెర్రరిజంతో పాటు డ్రగ్స్ మాఫియాపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్లో పాల్గొన్న షా ఢిల్లీ పోలీసుల కోసం స్పెషల్ సెల్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. దీనిలో ఇండోర్ ఫైరింగ్ రేంజ్, వార్ రూమ్, సైబర్ ల్యాబ్, శిక్షణ హాల్, అధునాతన పరికరాలు ఉంటాయన్నారు అమిత్ షా. ఈ ఆధునిక హెడ్ క్వార్టర్ बनने से उनके दायित्व के निर्वहन के लिए उनको और सहूलियत सुलभ होगी। लगभग 857 करोड़ की लागत से आधुनिक इंटीग्रेटेड कमांड कंट्रोल, कम्युनिकेशन और कंप्यूटर सेंटर C4I दिल्ली की जनता को समर्पित किया जा रहा है. దేశ రక్షణ రంగానికి డిఆర్డీఓ వెన్నెముక లాంటిదన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. దేశ వ్యూహాత్మక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. బెంగళూరులో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. కావేరీ ఇంజిన్ యొక్క పూర్తి ఆఫ్టర్ బర్నర్ పరీక్ష అప్డేట్ తెలుసుకున్నారు. డిఆర్డీఓ కొత్త పరీక్షలు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాయన్నారు. आकाश मिसाइल सिस्टम, क्वारसन सिस्टम और अतुल्य राडार के साथ साथ वहाँ जो कुछ भी मुझे देखने को मिला है वह सिर्फ किसी इंस्टीट्यूशन भर का काम मुझे नहीं लगा, बल्कि एक कलेक्टिव नेशनल इफर्ट का वह जीवंत प्रमाण लगा मुझे. డబుల్ ఇంజన్ పాలనలో ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన నడుస్తోందని చెప్పారు. రికార్డు స్థాయిలో పోలీస్ నియామకాలు చేపట్టినట్లు వివరించారు. మహిళా సాధికారత, యువత ఉపాధికి కొత్త పథకాలు రూపొందించామన్నారు సీఎం యోగి.